హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు రిలయన్స్ జియో సిమ్ స్పీడ్ డబుల్ త్రిబుల్ ఏ విధంగా అవుతుందో చూపిస్తాను. ఇది ఒక సింపుల్ ట్రిక్. ఫస్ట్గా మనము నెట్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేద్దాము. స్పీడ్ టెస్ట్లో వెళ్ళి స్పీడ్ టెస్ట్ అనేది ప్లే స్టోర్ నుంచి దొరికే యాప్ ఒకటి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ యాప్ దీన్ని చెక్ చేద్దాము ఎంత స్పీడ్ వస్తుందో. ఫైండింగ్ ది బెస్ట్ సర్వర్ని చూస్ చేసుకుంటా ఉంది. 1 సెకండ్ 2 సెకండ్స్ వెయిట్ చేస్తే అది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. టైం తీసుకున్నట్లుంది ఇది ఫైండింగ్ సర్వర్కి, ఎందుకంటే కరెక్ట్ సర్వర్ రావాలి కాబట్టి. చాలా టైమే తీసుకుంటా ఉంది ఇది. వచ్చేసింది. ఇది బిగిన్ టెస్ట్ అని చూపిద్దాము. ఇప్పుడు మనకి ఎంత స్పీడ్ అనేది టెస్టింగ్ పింగ్ వచ్చిన తర్వాత ఎంత స్పీడ్ అనేది ఇది చూపిస్తుంది. డౌన్లోడింగ్ స్పీడ్ ప్లస్ అప్లోడింగ్ స్పీడ్. డౌన్లోడింగ్ స్పీడ్ చూపిస్తూ ఉంది 8 to 9 Mbps లోపల ఉన్నట్లుంది ఇది డౌన్లోడింగ్ స్పీడ్. ఓకే, అప్పుడు అప్లోడింగ్ స్పీడ్ చూపిస్తుంది. ఇక్కడ 9 Mbps ఉంది డౌన్లోడింగ్ స్పీడ్. అప్లోడింగ్ స్పీడ్ ఎంత ఉందో చూస్తాము. సర్వర్ హైదరాబాద్ తీసుకునింది. దీంట్లో ఎక్సెల్ మీడియా అనే హోస్టెడ్ బై చేస్తుంది. ఓకే, డౌన్లోడ్ స్పీడ్ వచ్చి 9 Mbps ఉంది. అప్లోడ్ స్పీడ్ నియర్లీ కూడా 9 Mbps ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్గా దీన్ని మినిమైజ్ చేద్దాము. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే ఫస్ట్ దీన్ని నెట్ డిస్కనెక్ట్ చేయండి. ఫస్ట్గా మొబైల్ డేటా డిస్కనెక్ట్ అయింది. సరే, సెట్టింగ్స్లో వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ అవుతా ఉంది. సరే, దీన్ని సెట్టింగ్స్లో అయిన తర్వాత మొబైల్ నెట్వర్క్స్ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మొబైల్ నెట్వర్క్స్లో యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ జియో ఫస్ట్ సిమ్ కాబట్టి జియో 4G అని దీన్ని మీద క్లిక్ చేయండి. కిందకి వస్తే మీరు స్క్రోల్ చేస్తే కిందకి వస్తే ఇక్కడ బియర్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అన్స్పెసిఫైడ్ అని ఉంటుంది. దీన్ని మీరు LTE అని క్లిక్ చేసి దీన్ని అన్స్పెసిఫైడ్ అని తీసేయండి. LTE అని క్లిక్ చేసి ఓకే అనివ్వండి. తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. దీన్ని మోడ్లో వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేయండి. ఓకే, ఇది సేవ్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత నెట్వర్క్ మోడ్ స్లాట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ LTE ఓన్లీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, అది LTE ఓన్లీ ఆప్షన్ని క్లిక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి నెట్ కనెక్ట్ చేసి నెట్ స్పీడ్ ఎంతో చెక్ చేద్దాం. దీని టైం పడుతుంది ఇది LTE మారడానికి. ఓకే, 2-3 సెకండ్స్ అంతే. మళ్ళీ డేటా కనెక్ట్ చేయండి. నెట్ స్పీడ్ ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తాము ఎంత ఉందో. ఓకే, ఓపెన్ అయింది. టెస్ట్ అగైన్ అనేసి ఇవ్వండి, చూద్దాం ఎంత వస్తుందో. అప్పుడు 9 Mbps ఉంది. ఇప్పుడు ఎంత, సేమ్ మీడియా సేమ్ ప్లేస్ ఎంత వస్తుందో చూపిస్తాను. ఇది ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ ఉంది. అప్పుడే 9 Mbps ఉంది. ఇప్పుడు 12 Mbps నియర్లీ పోతా ఉంది. ఓకే, చూసండి డౌన్లోడింగ్ స్పీడ్ 12 Mbps ఉంది. అప్లోడింగ్ 8 Mbps. డౌన్లోడింగ్ స్పీడ్ అనేది పెరిగింది. అప్పుడు 9 Mbps to 3 Mbps పెరిగింది. యాక్చువల్గా ఒకసారి ట్రై ఒకసారి పెరుగుతుంది. ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.